నమస్కారం. ఈటీవీ2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మన దేశంలో ఉన్న ప్రముఖమైన శక్తిపీఠాలలో ఒకటిగా విరాజిల్లుతున్న దివ్యక్షేత్రం పావ్గఢ్. గుజరాత్ రాష్ట్రంలోని బరోడా క్షేత్రానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దివ్యక్షేత్రంలో సాక్షాత్తు కాళికామాత కొలువై భక్తుల చేత నిత్య నీరాజనాలు అందుకుంటోంది. గుజరాత్ పురాతన రాజధాని చంపానర్ పట్టణానికి సమీపంలో ఉన్న ఈ దివ్యక్షేత్రం ప్రకృతి రమణీయ దృశ్యాల నడుమ అలరారుతోంది. ఆ దివ్యక్షేత్ర వైభవం ఏమిటో మనం ఇప్పుడు వీక్షిద్దామా? भगिनी श्रीचंद्रबिंबानना बिंबोष्टी स्मितभाषिणी शुभकरी कादंबवाट्याश्रिता ह्रींकाराक्षर मंत्र मध्य शुभगा श्रोणी निदंबांगिदा मामंबा पुरवासिनी भगवती हेरंब मातावतु అంటూ కాళికామాత నామస్మరణంతో మారుమ్రోగుతున్న దివ్యక్షేత్రం పావ్గఢ్. దేశంలోని ప్రముఖ శక్తి క్షేత్రాలలో ఒకటిగా, గుజరాత్లోని శక్తిపీఠాలలో విశిష్టమైనదిగా విరాజిల్లుతున్న ఈ క్షేత్రంలో సాక్షాత్తు కాళికామాత అమ్మవారు కొలువై భక్తుల చేత నిత్య నీరాజనాలందుకుంటున్నారు. సుందర ప్రశాంత వాతావరణంలో ప్రకృతి రమణీయ దృశ్యాల నడుమ అలరారుతోన్న ఈ దివ్యక్షేత్రం బరోడా పట్టణానికి 50 కిలోమీటర్ల దూరంలో, గుజరాత్ ఒకప్పటి రాజధాని అయిన చంపానర్ నగరానికి సమీపంలో ఉంది. అత్యంత మహిమాన్వితమైన శక్తి క్షేత్రంగా విరాజిల్లుతోన్న పావ్గఢ్ దివ్యక్షేత్రానికి దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి బస్సులు, రైళ్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే బరోడా వరకు రైల్లో ప్రయాణించి అక్కడి నుంచి బస్సులో నేరుగా ఈ దివ్యక్షేత్రానికి చేరుకోవచ్చు. కాళికామాత దక్షిణ కాళికగా విరాజిల్లుతోన్న ఈ దివ్యధామం విశ్వామిత్రుని తపోబలంతో అలరారుతూ పవిత్రధామంగా వెలుగొందుతోంది. ఎటువైపు చూసినా ప్రకృతి రమణీయ దృశ్యాలతో అందంగా, ఆహ్లాదంగా దర్శనమిచ్చే ఈ దివ్యక్షేత్రానికి చేరుకునే మార్గం భక్తుల్ని మైమరపిస్తుంది. ఏపుగా పెరిగిన వృక్షాలు, గుట్టలు ఈ మార్గం వెంట వెళ్లే భక్తుల హృదయాలను మైమరపించి సుదూర తీరాలకు తీసుకుని వెళతాయి. బ్రహ్మర్షి విశ్వామిత్రుడు తపస్సు చేసిన దివ్య స్థలంగా పావ్గఢ్ విరాజిల్లుతోంది. మహిమాన్వితమైన ఈ దివ్యధామంలోనే బ్రహ్మర్షి విశ్వామిత్రునికి శక్తిమాత సాక్షాత్కారం కలిగిందని చెబుతారు. ఆ మహర్షి అభీష్టం మేరకి కాళికా అమ్మవారు ఈ క్షేత్రాన కొలువై ఉన్నారని పురాణాల ద్వారా అవగతమవుతోంది. వర్ష శీతాకాలాల్లో పూర్తిగా మంచుతో కప్పబడి ఓ కొత్త లోకంలో విహరిస్తున్నామన్న అనుభూతినిచ్చే ఈ దివ్యక్షేత్రంలోనే భక్తులకు అందమైన సెలయేర్లు, పచ్చని పూతోటలు, వృక్షరాజాలతో మిళితమైన అడవులు దర్శనమిచ్చి కావలసినంత మానసికానందాన్ని కలిగిస్తాయి. బ్రహ్మర్షి విశ్వామిత్రుడు తపస్సు చేసిన స్థలంగా విరాజిల్లుతోన్న ఈ దివ్యధామంలోనే భక్తులకు విశ్వామిత్రి అనే నది ప్రవహిస్తుందని చెప్తారు.
ఈ దివ్యక్షేత్రానికి చేరుకున్న భక్తులు కొండ కింద భాగంలో ఉన్న ప్రకృతి రమణీయ దృశ్యాలకు మైమరచిపోతారు. అత్యంత ప్రాచీనమైన క్షేత్రంగా విరాజిల్లుతున్న ఈ దివ్యధామంలోని పావగఢ్ క్షేత్రానికి వచ్చిన భక్తులు ముందుగా శుచి శుభ్రతలను పాటిస్తూ రోప్ వేలో వెళ్లడానికి వరుసలో నిలబడతారు. కాళికామాత దక్షిణ కాళికగా పూజలందుకుంటున్న ఈ దివ్యక్షేత్రాన్ని అష్టాదశ శక్తి పీఠంగా కూడా చెబుతారు. పావగఢ్లో ఉన్న కాళికామాత ఆలయం భూమికి సుమారు 3000 అడుగుల ఎత్తులో ఉంటుంది. అమ్మవారి పట్ల అపార శ్రద్ధాశక్తులున్నవారు మొక్కుబడులు తీర్చుకునేందుకు నేరుగా మెట్ల మార్గం గుండా అమ్మవారి ఆలయానికి బయలుదేరుతారు. మెట్ల మార్గం గుండా వెళ్లలేని వారు రోప్ వేను ఆశ్రయిస్తారు. ఓ ప్రైవేటు యాజమాన్యంలో నడపబడుతున్న ఈ రోప్వే మార్గం గుండా ప్రయాణం చేయటానికి భక్తులు రానుపోను ఖర్చులకు గాను మనిషికి ఒక్కరికి 70 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. రోప్వేలో పావగఢ్ కాళికామాత ఆలయానికి ప్రయాణం ఓ మధుర అనుభూతి. కొండలు, లోయలు, దట్టమైన అటవీ ప్రాంతం గుండా సాగే ఈ పయనం భక్తులకు ఓ దివ్యమైన స్మృతిగా మిగిలిపోతుంది. మూడు 3000 అడుగుల ఎత్తు వరకు ఉన్న రోప్వే మార్గంలో భక్తులు కనీసం 15 నుంచి 20 నిమిషాలు ప్రయాణించాల్సి ఉంటుంది. రోప్వే నుంచి దిగిన తరువాత అమ్మవారి ఆలయానికి బయలుదేరుతారు. ఆదిశక్తి నీవే, అంబవు నీవే, గాయత్రి నీవే, సావిత్రి నీవే. ఆదిశక్తి నీవే, అంబవు నీవే, గాయత్రి నీవే, సావిత్రి నీవే. దుష్ట శక్తులకి భీకరముగ చెలరేగంగా శిష్ట రక్షణకు నీవు వచ్చితివి వేవేగా. నీతి న్యాయముల మండి బూడిదైపోవంగా ధర్మ స్థాపనకు నీవు వచ్చితివి వేవేగా. కాళికామాత పాదం మోపిన దివ్య స్థలంగా పావగఢ్ విరాజిల్లుతోంది. ఆ కారణంగానే ఆ దివ్యక్షేత్రానికి పావగఢ్ అని పేరు వచ్చినట్లు చెబుతారు. అలాగే ఇక్కడ ఈ క్షేత్రంలో అమ్మవారు కొలువైన కొండ ప్రశాంతమైన వాతావరణంలో మనోహరమైన ప్రకృతి దృశ్యాల నడుమ ప్రత్యేకంగా ఉండటం, ఈ కొండ అంతా బ్రహ్మర్షి విశ్వామిత్రుని తపశ్శక్తితో నిండి ఉండటం వల్లే ఈ క్షేత్రానికి ఇంతటి ప్రాధాన్యత వచ్చిందని చెబుతారు. అననుకూల వాతావరణంలోనైనా, వర్షం కురుస్తున్న సమయంలో సైతం భక్తులతో రద్దీగా ఉండే ఈ దివ్యధామం ప్రకృతి అందాలకు నెలవు. మెట్ల మీదుగా సాగిపోతున్న భక్తులు ఇదే మార్గంలో అటూ ఇటుగా ఉన్న దుకాణాలలో అమ్మవారికి సమర్పించుకోవటానికి పూలు, కొబ్బరికాయలు, ఇతర పూజా సామాగ్రిని సేకరించుకుంటారు. అమ్మవారి పట్ల పరిపూర్ణమైన విశ్వాసంతో ముందుకు నడుస్తూ తమ భక్తి ప్రపత్తులను చాటుకుంటారు. ఈ మెట్ల మార్గంలోనే భక్తులకు బడియా బోబ్జీ మూర్తి ఒకటి దర్శనమిస్తుంది. ఈ మూర్తిని భక్తితో దర్శించుకున్న భక్తులు ఇంకొంచెం ముందుకు వెళ్ళినప్పుడు కాలభైరవుని దర్శనం కలుగుతుంది. ఇక్కడ కొలువైన కాలభైరవుడు భక్తులకు కావలసినంత మానసిక ధైర్యాన్నిస్తాడని భక్తులు నమ్ముతారు. కొంతమంది భక్తులు ఈ మెట్ల మార్గంలోనే ఉన్న ఓ స్థలంలో అమ్మవారికి కొబ్బరికాయలు సమర్పించుకుంటారు.
సతీదేవికి చెందిన కుడికాలి బొటనవ్రేలు పడి కాళికామాత వెలిశారని చెప్పబడుతోన్న ఈ దివ్యధామం సాయంకాలం వర్షా శీతాకాలాల్లో మంచుతో కప్పబడి ఉంటుంది. అమ్మవారి భజనలతో నామస్మరణతో ముందుకి నడుస్తున్న భక్తులకు మార్గం మధ్యలో దుర్గామాత మందిరం దర్శనమిస్తుంది. మహిమాన్వితమైన కాళికామాత రూపమైన దుర్గామాత ఇక్కడ చల్లని తల్లిగా, భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. ప్రశాంతమైన వాతావరణంలో అలరారుతోన్న ఈ మందిరంలోనే భక్తులకు కాళికామాత, విఘ్నేశ్వరుడు, వీరాంజనేయ స్వామివార్ల మూర్తులు కూడా దర్శనమిచ్చి భక్తులను ఆధ్యాత్మిక మార్గం వైపు మళ్లిస్తాయి. ఇక్కడ ఈ క్షేత్రం అష్టాదశ శక్తిపీఠంగా విరాజిల్లడానికి ఓ పురాణ గాథ ప్రచారంలో ఉంది. దక్షుడు ఓ యజ్ఞాన్ని తలపెట్టి దానికి తన కూతురైన సతీదేవిని పిలవలేదుట. అయినప్పటికీ పుట్టింట మమకారాన్ని చంపుకోలేని సతీదేవి ఆ యజ్ఞానికి వెళ్లి అవమానాలకు గురై హోమాగ్నితో తన ప్రాణాన్ని తీసుకుందిట. ఇది తెలుసుకున్న శివుడు ఆగ్రహావేశాలతో శివతాండవం చేయగా శివుని కేశాల నుంచి పుట్టిన వీరభద్రుడు దక్షయజ్ఞాన్ని నాశనం చేశాడట. అనంతరం శివుడు సతీదేవి పార్థివ శరీరాన్ని తన భుజంపై ఉంచుకుని శివతాండవం చేయగా ముల్లోకాలు అల్లకల్లోలమైపోయాయట. దాంతో శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీర భాగాన్ని 18 ముక్కలు చేయగా అవి వివిధ క్షేత్రాలలో పడి మహాశక్తి పీఠాలుగా మారాయని పురాణాల ద్వారా అవగతమవుతోంది. అలా శక్తిపీఠంగా మారిన దివ్యధామమే పావుగఢ్ అని ఇక్కడి స్థల పురాణాలు చెబుతున్నాయి. గర్భాలయంలోకి చేరుకున్న భక్తులు కాళికా అమ్మవారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుని అలౌకికమైన ఆనందానికి గురవుతారు. ఆయా మూర్తుల్ని దర్శించుకున్న భక్తులు తరువాత అమ్మవారి ఆలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. అమ్మవారి ఆలయం చుట్టూ వివిధ దేవీ దేవతల మూర్తులు దర్శనమిచ్చి భక్తులలో భక్తిభావాన్ని పెంచుతాయి. కాళికామాత నామస్మరణ చేసుకుంటూ ముందుకు సాగుతూ ఆ తల్లి కరుణాకటాక్ష వీక్షణాల కోసం గర్భాలయంలోకి ప్రవేశిస్తారు. గర్భాలయమంతా శక్తిమాత నామస్మరణంతో మారుమ్రోగుతూ శక్తిలోకాన్ని తలపిస్తుంది. అమ్మవారి దర్శనమే తమకు పరమావధిగా భావించే భక్తులు అమ్మవారి జపాలు తపాలు చేస్తూ గర్భాలయంలో కొలువైన కాళికామాతను దర్శించుకుని తల్లి జగజ్జనని కాళిక మా పూజలందుకొని మమ్మనుగ్రహించు తల్లి అంటూ భక్తితో ప్రణమిల్లుతారు. वो माता जी बहुत पुराने हैं। इधर जो इंडिया में शक्तिपीठ माना जाता है, माता जी का दाहिना पैर का अंगूठा इधर गिरा था। वो विश्वामित्री ऋषि ने मंदिर की स्थापना की थी। वो मंदिर बहुत पुराना है। राजपूत लोगों ने जब राजपूत युग था तब से वो मंदिर बंधा हुआ है। करीब 400-500 साल से मंदिर का बंधा हुआ है। हम यात्रिकों के लिए यात्रिक निवास अन्न क्षेत्र बनाने वाला है। वो दिवाली के बाद सब हो जाएगा। జగములనేలు జగదంబ నీవే కరుణించి మమ్ము కాపాడు తల్లి. జగములనేలు జగదంబ నీవే కరుణించి మమ్ము కాపాడు తల్లి. పరమేశ్వరి లలితాంబికా రాజేశ్వరి భ్రమరాంబికా జగములనేలు జగదంబ నీవే కరుణించి మమ్ము కాపాడు తల్లి. అమ్మవారి గర్భాలయంలో కాళికామాతతో పాటు భద్రకాళి అమ్మవారి మూర్తి కూడా భక్తులకు దర్శనమిస్తుంది.
గర్భాలయంలో అమ్మవారి బంగారపు పాదాలు కూడా దర్శనమిస్తాయి. ఈ పాదాల దర్శనం సకల పాపాల హరణమని భక్తులు భావిస్తారు. అలాగే అమ్మవారు ఈ గడ్డ మీద పాదం మోపారు కాబట్టి ఈ క్షేత్రాన్ని పావ్గఢ్గా పిలుస్తూ అమ్మవారిపై విశేష భక్తి శ్రద్ధల్ని కనబరుస్తారు. పావ్గఢ్ శ్రీ కాళికామాత ఆలయంలో అమ్మవారికి రోజూ చేసే విశేష హారతులు నయనానందకరం. సాక్షాత్తు కాళికా అమ్మవారే స్వయంగా ఆయా హారతులు తీసుకుంటున్నారా అన్న అనుభూతి భక్తులకు ఆ క్షణంలో కలుగుతుంది. ఆ విశేషాలేమిటో పరిశీలించండి. కళ్యాణి కమనీయ సుందర వపు కాత్యాయని కాళిక. పావ్గఢ్ కాళికా అమ్మవారి ఆలయంలో అమ్మవారికి రోజూ చేసే విశేష హారతులు నయనానందకరం. అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించే ఈ హారతుల్ని అమ్మవారే స్వయంగా స్వీకరిస్తున్నారా అన్న అనుభూతి భక్తులకు కలుగుతుంది. సర్వాలంకార శోభిత అయిన ఆ తల్లి ఆ క్షణంలో ఓ వైపు అపరకాళిగా మరోవైపు కరుణను పంచే కారుణ్యమూర్తిగా దర్శనమిస్తుంది. ఆ క్షణంలో కాళికామాత దర్శనం కోసం భక్తులు రాత్రి వరకు వేచి ఉండి తమ మనోవాంఛ ఫలసిద్ధి కోసం అమ్మవారిని కొలిచి తరిస్తారు. మామంబాపురవాసిని భగవతి హేరంబమాతావతు. యాసా శుంభ నిశుంభ దైత్య శమని యా రక్త బీజాశని యా శ్రీ విష్ణు సరోజ నేత్ర భవన యా బ్రహ్మ విద్యా సతీ. పావ్గఢ్లో వెలిసిన కాళికా అమ్మవారి లీలలు అనంతమైనవి, అనన్య సామాన్యమైనవి. ఇక్కడ అమ్మవారు భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్నారు. हजारों भक्त यहाँ पे माता जी के पास अपनी आशाएं अपनी मन्नतें पूरी करने वहाँ आते हैं, फिर भी उन्हें यहाँ हर अपनी मनोकामना हर श्रद्धा पूरी पूर्ण होती है. सबको आस्था है, जो कोई महाकाली की बाधा रखता है उसकी बाधा सफल होती है. माता जी का उनको संपूर्ण श्रद्धा है, इसलिए हम मंदिर के दर्शन ऐसे वातावरण में भी आए हैं. माता की बहुत ज्यादा मानता है, लोग दूर दूर से चल के आते हैं. मुझे महाकाली माँ में अपूर्व श्रद्धा है और यहाँ पे बहुत लोग दर्शन करने के लिए आते हैं, क्योंकि उसका एक माध्यम है जो सब लोग की श्रद्धा इधर पूर्ण होती है. इस भागदौड़ वाली जिंदगी में हम लोग यहाँ आके बहुत शांति मिलती है और मुझे यहाँ पे बहुत विश्वास है ये माता जी के मंदिर में. ने મને માતા પર એટલું બધું એ છે કે ભગત છું મેં માતાજીનો, એટલે મેં અહીંયા આગળ આવું છું દર વર્ષથી. माँ सर्व मंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्ते. हे महाकाली माँ, तारा शरणों में जे भक्तो आवे छे ना तू सर्व दुखो दूर करे छे. ए पावागढ़ वाली माताजी ने कोटि कोटि नतमस्तक प्रणाम. जय महाकाली माँ. పావ్గఢ్లో వెలసిన కాళికామాత లీలలు అనంతమైనవి, అనన్య సామాన్యమైనవి. లీలామయే అయిన ఆ తల్లి దర్శనం సమస్త పాపాలను హరించి సకలైశ్వర్యాలనిస్తుందని భక్తులు నమ్ముతారు. తల్లి కాళికామాత రక్షించు తల్లి అనగానే వచ్చి భక్తులను అక్కున చేర్చుకునే దేవత కాళికామాత. శక్తిమాత అంశగా విరాజిల్లుతోన్న పావ్గఢ్ కాళికామాత కరుణా కటాక్షాలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ